పాకిస్తాన్లో రచ్చ నడుస్తూనే ఉంది. ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధానమంత్రి, నవాజ్ షరీఫ్ వచ్చేసాడు కాబట్టి మాజీ ప్రధానమంత్రి ఇక ఇమ్రాన్ ఖాన్ని లోపలేసేయాలి. అందుకే మొన్న 10 సంవత్సరాల జైలు శిక్ష, ఇప్పుడు తాజాగా మరొక 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. న్యాయస్థానాలు పలు కేసులు ఎదుర్కొన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారిక రహస్య పత్రాలు వెల్లడి. సైఫర్ కేసులో మంగళవారం 10 ఏళ్ల జైలు శిక్ష పడితే తాజాగా తోషాఖానా కేసులో ఇమ్రాన్కి ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మరో 8 రోజుల్లో పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతుండగా ఇమ్రాన్కి వరుసగా శిక్షలు పడ్డాయి. ఆయన నేతృత్వంలో పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీని తీవ్ర ఇబ్బందులకు నెట్టేసింది. తోషాఖానా కేసులో విచారణ ఇమ్రాన్ ఖైదీగా ఉన్న రావల్సిండిలోని అదియాల జైల్లోనే కొనసాగింది. అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ బషీర్ బుధవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఇమ్రాన్ని, ఆయన భార్య బుష్రా బీబీని దోషులుగా నిర్ధారించారు. ఒక్కొక్కరికి 78 కోట్ల జరిమానా కూడా విధించారు. తీర్పు సమయంలో బుష్రా బీబీ కోర్టుకు హాజరు కాలేదు. శిక్ష విధించిన తర్వాత ఆమె అదియాల జైలుకి వచ్చి అధికారులు ఎదుట లొంగిపోయారు. 2022లో అధికారం కోల్పోయాక ఇమ్రాన్ని కోర్టు విధించిన జైలు శిక్షలో ఇది 3వది. తోషాఖానాకు సంబంధించి మరో కేసులో ఆయనకి ఇప్పటికే 3 ఏళ్ల జైలు శిక్ష న్యాయస్థానం విధించింది. రేపో మాపో అనారోగ్యం అని చెప్పేసి లండన్ వెళ్తాడు, అక్కడి నుంచి వెనక్కి రాడు.